వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా శరదాంభోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము నేటి నుంచి అక్కల్కోట మహారాజ్ వారి చరిత్ర అంటే స్వామి సమర్థ లీలామృతం అనేటువంటి గ్రంథాన్ని పారాయణ చేసుకోబోతున్నామమ్మా. మనం గ్రూపు శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూపు స్థాపన చేసుకున్నటువంటి కొత్తళ్లలో మనం సుందరకాండ తర్వాత పంచదత్తావతార చరిత్రల పారాయణం కూడా చేయటం జరిగింది. మీకు అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. అయితే ఆ సమయంలో మన గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఆడియో ఇచ్చారు. నేను ప్రత్యేకంగా ఆడియో ఇయ్యలేదు ఈ గ్రంథానికి. సరే, ఆ రీత్యా ఇప్పుడు రాబోయే సమర్థుల వారి పుణ్యతిథి ఏప్రిల్ 30వ తారీఖు కదా, ఆ రోజుకి మనం అందరం కూడా సామూహికంగా ఈ గ్రంథ పారాయణ పరిసమాప్తి చేసుకుందాము అని చెప్పి జయప్రదంగా చక్కగా స్వామి సమర్థ అనేటువంటి గ్రంథాన్ని పరిసమాప్తి చేసుకుందాము అనే దృక్పథంతో ఆరంభించడం జరిగిందమ్మా. నేటి నుంచి ముందరిగా గ్రంథం రీత్యా మనవి అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విఠల్ బాబాజీ వారి మాటలేంటో చెప్పుకుని ఆ తర్వాత ప్రథమాధ్యాయానికి వెళ్దాం. జయ జయ స్వామి సమర్థ. అక్కల్కోట స్వామి జై. ధార్మికులారా, పరమ పావనమూర్తి దత్తావతారులు శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథమును వ్రాయబూనడం నాకును చాలా ఆశ్చర్యముగా ఉన్నది. ఈ పని ఎంత మాత్రము సులభమైనది కాదు. కొన్ని జన్మలలో చేసుకున్న పుణ్యం వలన అనన్య సామాన్యమైన ఈశ్వరానుగ్రహానుభూతి వలన వ్రాయవలనని అభిలాష కలిగినది. సద్గురువుల కృపతో పూర్తి అయినది. 3 సంవత్సరములుగా శ్రీ స్వామి సమర్థనామం జయ జయ స్వామి సమర్థ అక్కల్కోట స్వామి జై అని అనేక సార్లు నామ సంకీర్తన ఏకాహముగా చేయడం జరిగినది. సప్తాహములలో ఇప్పటిదాకా అయిన 4 సప్తాహములలో కూడా ఈ నామం చేయడం జరిగినది. 1994 జులై నెలలో 20 సంవత్సరముల తర్వాత అక్కల్కోట వెళ్ళినాను. అద్భుతమైన అనుభూతి. చోళప్ప మఠంలో శ్రీ స్వామి చర్మపాదరక్షలను దర్శించడం, వానిని శిరము పైన ఉంచుకోవటంతో శ్రీ స్వామి సమర్థుల దర్శనం జరిగినది. అక్కడ హారతి ఇచ్చి వటవృక్ష మందిరంలో శ్రీ స్వామి నడయాడిన ప్రదేశం, వారు ఉపయోగించిన వస్తువులను దర్శించడం జరిగినది. అయితే ప్రతి దర్శనములో శ్రీ స్వామి సమర్థులు మందహాసము చేయుచు దర్శనం ఇవ్వసాగినారు. సాయిరాం. వటవృక్ష మందిర కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షులు విఎస్ గోగి గారు మాకు ఇంగ్లీష్లో శ్రీ స్వామి సమర్థ చరిత్ర కావాలి, మీరు అనువాదం చేయించి ఇవ్వగలరా అని అడిగినారు. నాకు ఇంగ్లీష్ రాదు, అంతేకాదు ఏ భాషలోనూ పాండిత్యం లేదు. అయినా ఏదో శక్తి నాతో అలాగే అనిపించింది. నేను వాగ్దానం చేసినాను. బయటకు వచ్చిన తర్వాత ఏమిటిలా చేస్తున్నాను అని ఆశ్చర్యం కలిగింది. ఇది శ్రీ స్వామి సమర్థుల సంకల్పమే. ఇది నాకుగా నేను తొందరపడి మాట ఇయ్యడం కాదు.
తరువాత ప్రతి దినము కన్ను మూసినా తెరిచినా శ్రీ స్వామి సమర్థుల రూపం గోచరించసాగింది. ఏదో ఒక భాషలోని శ్రీ స్వామి సమర్థుల చరిత్రను ఆంగ్లంలోనికి అనువదింపచేసి ఇద్దామనుకుంటే ఆ ఆలోచన మనస్సుకు నచ్చలేదు. 1994 నవంబరులో గాణగాపూర్ సప్తాహ పారాయణ సందర్భంలో శ్రీ స్వామి సమర్థుల నామమే అర్ధ ఏకాహం చేయడం జరిగినది. ఆ రోజు శ్రీ స్వామి ఆదేశం, అనుగ్రహం సంపూర్ణంగా లభించింది. తెలుగులో గురు శిష్య సంప్రదాయ పద్ధతిలో సంవాద కథను నడిపించమని, అది సంపూర్ణముగా సఫలమగునని శ్రీ స్వామి తెలిపిరి. తరువాత సుమారు 2 నెలలు గడిచినది. ఈ కాలంలో అసలు గురువెవరు, శిష్యుడెవరు, వారిని ఎలా తీసుకురావాలి, అసలు ఎక్కడి నుండి ప్రారంభించాలి, అన్నీ సమస్యలే. దానితో నిత్యము శ్రీ స్వామిని మననం చేయగా 1995 జనవరిలో శిష్యుడు లభించాడు. ఆ ఆనందముతో ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభించి 12 గంటలు గురువును కూడా కలుపుకొని ప్రథమోధ్యాయం వ్రాయట పూర్తి అయినది. ఆనందంతో మిఠాయి తెప్పించి శ్రీ సాయినాథునికి, శ్రీ స్వామి సమర్థులకు సమర్పించి హారతి ఇచ్చి ప్రసాదం అందరికీ పంచిపెట్టినాను. అయితే మనస్సులో, స్వామి, ఇది నేను వ్రాసిన ప్రథమోధ్యాయం, ఇది సత్యము అయితే మీరు అనుగ్రహించండి అని ప్రార్థించినాను. ఆ సమయంలో ఎన్నడూ రాని ఒక భక్తుడు రావడం, ఈ ప్రసాదం అందుకొని మాతో కలిసి భోజనం చేయటం జరిగింది. మరికొద్ది సేపటిలో ఎక్కువగా సాయంకాలం మాత్రమే వచ్చే దంపతులు రావడం జరిగింది. వారు కూడా భోజనం చేసినారు. అది గురువారం. ఈ ముగ్గురు అతిథులు ఆతిథ్యం స్వీకరించడం సాక్షాత్తు శ్రీ దత్తానుగ్రహమేనని భావించినాను. ఆ రాత్రి శ్రీ స్వామి సమర్థులు, శ్రీ స్వామి సమర్థులు, శ్రీ సాయిబాబా, శ్రీ గజాననులు ఏకకాలంలో దర్శనమిచ్చిరి. గురు శిష్యులు సంభాషణ రూపమున శ్రీ స్వామి చరిత్రను చెప్పుకుంటున్న దృశ్యం దర్శనమిచ్చింది. మరి కాసేపటిలో వారిరువురిలోనూ కూడా దత్తస్వరూపం గోచరించింది. ఆనందంతో హఠాత్తుగా లేచినాను. మా గురుదేవులు సన్యాస దీక్ష ఇచ్చిన శ్రీ స్వామి నిరంజనానంద సరస్వతులు కన్నుల ముందు సాక్షాత్కరించి ఆశీర్వదించిరి. వారు ఇదే నీ సాధనకు పరాకాష్ఠ, జన్మ జన్మల అనుబంధం, ఈ కార్యాన్ని కొనసాగించు, నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని దీవించి అదృశ్యమైనారు. అది మొదలు 2 నెలల్లో 18 అధ్యాయాలు పూర్తయినది. తరువాత కుర్వపుర సప్తాహంతోనూ ఇతర కారణాల వల్లను కలం ముందుకు సాగలేదు. నవంబరు 2న అక్కల్కోటలో సప్తాహం చేయాలని శ్రీ స్వామి ఆదేశం. కానీ గ్రంథం పూర్తి కాలేదు. ఆర్తితో ప్రార్థించినాను. శ్రీ స్వామి కరుణించి జనవరి 11 నుండి ప్రారంభించమని ఆదేశం ఇచ్చారు. ఆశ్చర్యకరముగా డిసెంబర్ 8 వరకు గ్రంథరచన అవకాశం లేనంతగా బయట ఊళ్ళలో కార్యక్రమాలు. 1995 డిసెంబర్ 8వ తారీఖు నుండి ప్రారంభించి ఆ సద్గురుదేవుని కృపతో 31 తారీఖు రాత్రికి 53 అధ్యాయాలు పూర్తి చేయటం జరిగినది. ముద్రణ కూడా అతి శీఘ్రగతిని పూర్తి చేయటం జరిగినది. ఇది నా పట్ల, భక్తులందరి పట్ల శ్రీ స్వామి చూపిన అనుగ్రహమే. ఇంకా చెప్పాలి అంటే ఇది సామూహిక పారాయణల ఫలితమే. లేకపోతే ఏ పాండిత్యము లేని నేనేమిటి, ఈ గ్రంథరచన ఏమిటి? అంతా మహదాశ్చర్యం, శ్రీ సద్గురువుల సంకల్పం. వారు గడ్డిపోచతోనైనా ఘనమైన కార్యములు చేయించగలరు. ఇన్ని సంవత్సరములు సాధు జీవనం గడిపినందులకు సద్గురు కృప ఈ విధముగా లభించినది అని. జై స్వామి సమర్థ. శిష్యుల, భక్తుల సహకారంతో నేను రచించిన వ్రాతప్రతులను శుద్ధప్రతులు చేయడం జరిగినది. వారందరికీ హృదయపూర్వక ఆశీస్సులు,
ద్రవ్య సహాయం చేసి ప్రోత్సహించిన భక్తులకు సద్గురువు అనుగ్రహం కలగాలని ఆశీర్వచనం అందచేస్తున్నాము అని. ఇదంతా విఠల్ బాబాజీ వారు చెప్తున్నారు అనుకున్నాం కదా. అది సద్గురు లీలామృతం శ్రీ స్వామి సమర్థ బయోగ్రఫీ ఆఫ్ శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ దత్త భాగవతం గురు చరిత్ర అనేటువంటి రచనలకు కొంతమంది భక్తులు తోడ్పడినారుట అమ్మ. అది వారందరికీ కూడా సద్గురు అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థించుచున్నాను. కోరినంతనే తమ అభిప్రాయములను విశ్వభావన ద్వారా అందించిన శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారికి నా హృదయపూర్వక అభినందనలు మరియు అక్షరానందము ద్వారా తమ అమూల్య ఆనందాన్ని వ్యక్తపరిచిన శ్రీ జీవీఎల్ఎన్ విద్యాసాగర శర్మ గారికి, ప్రశంసను అందచేసిన మహర్షి వినయభూషణ్ గారికి, చిన్నమాట అందచేసిన నరసింహం గారికి, అభివందనం ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తపరిచిన శ్రీమతి యు జయభారతీదేవికి హృదయపూర్వక శుభాశీస్సులు. ఈ గ్రంథమును తమ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించిన విశ్వసాయి పబ్లికేషన్స్ వారికి శుభాశీస్సులు అంటున్నారు. 3 ముద్రణలు దాటి ఇప్పుడు ఈ గ్రంథం 4వ ముద్రణకు సిద్ధమగుట స్వామి సమర్థుల కృపకు తార్కాణమే. చదువరులకు, సాధకులకు అందరికీ కూడా శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ జై స్వామి సమర్థ. ఇట్లు శ్రీ గురు చరణుడు మీ విఠల్ బాబాజీ అని విఠల్ బాబా వారు చెప్పారన్నమాట. మనవి అనేటువంటి అంశం రీత్యా మనము మన గ్రూప్లో ఈ దత్తావతార చరిత్రలు పారాయణ చేసుకుందామనేటువంటి సంకల్పం కలిగినప్పుడు అటు మన శ్రీపాద వల్లభ చరిత్ర, ఇటు పిఠాపురం రీత్యా మనం తెప్పించుకున్నాం. తర్వాత సరే గురు చరిత్ర మనకందరికీ కూడా లభ్యమయ్యేది. ఇక మాణిక్య ప్రభు చరిత్ర అటు మాణిక్య ప్రభు సంస్థానం నుంచి కూడా మనం తెప్పించుకోవటం జరిగింది. స్వామి సమర్థ ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో మనకి ఈ వల్లభాపురం విఠల్ బాబా వారి సంస్థానం నుంచి తెప్పించుకోవచ్చు అనేటువంటి ఇది అందరి ద్వారా కూడా తెలుసుకుని కొందరి ద్వారా అప్పుడు అక్కడికి వెళ్ళి ఈ గ్రంథాలని మనం దాదాపు 260 గ్రంథాలు మనం బాక్సుల్లో పెట్టుకుని అలా తీసుకుని వచ్చామమ్మా. మీకు అందరికీ జ్ఞాపకం ఉందా? అప్పుడు పైగా వచ్చినాక మన గ్రూప్లో అందరికీ పోస్ట్ చేయటానికి కూడా కరోనా రోజులు అవన్నీ కూడా పోస్ట్ ఆఫీసుల్లోనేమో 2-3 మించి తీసుకోము అంటే చాలా పోస్ట్ ఆఫీసులు తిరిగి రోజుకి 25 గ్రంథాలు చొప్పున మన గురుబంధువులకి పోస్ట్ చేయటం, కొనుక్కోలేని వారికి ఉచితంగా కూడా ఇస్తూ ఉంటాం కదా మన గ్రూప్లో అమ్మ సాయిరామ్. అట్లా అవన్నీ కూడా మనకందరికీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి కదా. పారాయణ ఆరంభించుకుందామా అమ్మ. ప్రథమాధ్యాయ ప్రారంభం. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త జయ ఓం. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం ప్రథమాధ్యాయ ప్రారంభం. ప్రార్థన. ఓం శ్రీం గం గ్లం గణేశాయ నమః. ఓం మూలాధార నిలయ సంకల్ప దేవత, ముందుగా నిన్ను పూజించి నీ కరుణ చేతనే సమస్త దేవతలు, మహర్షులు సకల కార్యములలోనూ విజయమును సాధించుచుందురు. విఘ్న వినాయక, నీ కృపచేతనే ఈ విఠలానందుడు శ్రీ స్వామి సమర్థుల చరిత్రను వ్రాయబూనినాడు. స్వామి గణేశ దయాసాగర, ఎటువంటి విఘ్నములు కలగకుండా ఈ వచన కావ్యమును పూర్తి చేయు శక్తిని నాకు కలగనిమ్ము. ఓ శారద, సకల విద్యలకు నిలయమై సకల కవితా స్ఫూర్తిని కలిగించు శక్తివి నీవు. అమ్మా, నీకు సాష్టాంగ ప్రణామములు అర్పించుచున్నాను.
గైకొని ఈ అవధూత చరిత్రను వ్రాయు శక్తి నిమ్ము. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడారా, మీ శక్తులను ఏకం చేసి అవతరించిన శ్రీ దత్తస్వామి అవతార కథ ఇది. దీనిని వ్రాయు శక్తిని నాకు కలిగించ ప్రార్థన. పండరీశ పాండురంగా, నీ గానము వలన మోక్షమును పొందిన భక్తులు ఎందరో కలరు. నిరంతరము నీ నామము జపించు ఈ విఠలుడు, నీ నామధారకుడు ప్రారంభించిన ఈ కార్యమును సఫలము చేయుము. సద్గురుమూర్తి శ్రీ సాయినాథ, నీ చరిత్ర పారాయణముచే ముక్తిని పొందువారు ఎందరో కలరు. నిరంతరము నీ చరిత్రము గానము చేయు నీ దాసుడు నీ సమకాలీకుడైన యోగి పుంగవుని చరిత్రను వ్రాయబూనినాడు. దయతో అనుమతి నొసంగి కావ్యమును పూర్ణము గావించు శక్తి నొసంగుము. అవధూతలారా, పరమహంసలారా, మహర్షులారా, భాగవతులారా, సర్వ గురుజనులారా, మీ అందరికీ సాష్టాంగ దండ ప్రణామములు. మీ దీవెనలు అమోఘములు. ఎట్టి కఠిన కార్యమైన మీ అమృత ఆశీస్సులచే నిర్విఘ్నముగా నెరవేరును. మీరు అందరూ కరుణా సముద్రులు, అద్వితీయ శక్తిమంతులు, కారణజన్ములు, తత్వదర్శులు. మీ అనుగ్రహంతోనే నేను మీ అందరికీ ఆత్మ వంటి ఈ కథను వ్రాయబూనితిని. ఆశీర్వదించండి. ఓ స్వామి సమర్థ, నీవు సకల జగత్తుకు కారణభూతుడవు. నీవు అండ పిండ బ్రహ్మాండములందు నిండియున్నావు. నీ చరిత్రను నీవే రచించుకొనవలయును. నేను నిమిత్త మాత్రుడను. సంకల్పం నీది. దయాసాగర, భక్తులకు నీ లీలామృతమును అనుగ్రహించుము. జన్మనిచ్చిన తల్లిదండ్రులారా, విద్యనొసగిన గురువులారా, పోషణము చేసిన మహాత్ములు శ్రీ పండరి నివాసుడు శ్రీ కైకాడి మహారాజునకు, సకల విద్యలను స్ఫురింపచేసిన గురువులకు, సన్యాస దీక్ష ఇచ్చిన శ్రీ 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 స్వామి నిరంజనానంద సరస్వతి మహారాజులకు సాష్టాంగ దండ ప్రణామములు చేసి, మీ అందరి కరుణతో దీవెనలతో ఈ 4వ దత్తావతారుని చరిత్రను వ్రాయబూనితిని. విజయము చేకూర్చండి అని విఠల్ బాబా వారు చెప్తున్నారు. త్రిలోకధామ, త్రివిద్యా ప్రదాత, త్రిపుర రహస్య ప్రబోధక, అత్రి అనసూయ నందన శ్రీ దత్తాత్రేయ, నిన్ను నిత్యం స్మరించిన వారికి సకల శక్తులను ప్రసాదించుటని నైజం. దేవాధిదేవ, ఈ విఠలుడు నిన్ను నిత్యం స్మరించుచు నీకు దత్తమయ్యున్నాడు. దీనదయాళో, నీవే నీ అవతార కథకు శక్తిని పుష్టిని కలిగించి నా కలమున నిలిచి దివ్యమైన నీ గుణగానమును సాగనిమ్ము. ఇది సకల భక్తులకు భక్తిని, శక్తిని, జ్ఞానమును, మోక్షమును కలిగించునట్లు ఆశీర్వదించుము. అమ్మలగన్న అమ్మ మాయమ్మ లలితాంబికాదేవి పదములలో నిలిచి వీనిని సత్యవచనములుగా, శక్తివచనములుగా చేయుము. నీకు నా శతకోటి వందనములు అమ్మా. శ్రీమాత్రే నమః. ప్రకృతి శక్తులారా, త్యాగధనులారా, తత్వదర్శులారా, మీరందరూ నా వెంట ఉండి స్వామి సమర్థుల విజయమును, లీలామృతమును సాగనిండు. మీకు నా మనఃపూర్వక వందనములు. సద్వరులారా, మీరును శ్రద్ధగా శ్రీ స్వామి సమర్థులను మనస్సున స్మరించుకొనుచు జయఘోష చేసి ప్రారంభించగలరు. జయ జయ స్వామి సమర్థ, అక్కల్కోట స్వామి జయ. శృతివాక్యం. సత్యం సత్యం పునః సత్యం, సత్యం సత్యం మయోచ్యతే. సత్యము సత్యము మరల సత్యము, ముమ్మాటికి సత్యము నాచే వచించబడుచున్నది అని భగవంతుడు ప్రవచించిన రీతిని అనేకులు ఈ భారతావనిలో సత్యాన్వేషకులై, సాధకులై జీవించి తత్వమును, దానిలో సత్యమును గ్రహించి ముముక్షువులు అగుచున్నారు. ఇది కర్మభూమి, యోగభూమి, త్యాగభూమి, పుణ్యభూమి, మోక్షభూమి. ఇచ్చట మానవుని భగవంతుని దిక్కునకు త్రిపుటయే అగుచున్నది. పరమార్థములను బోధించిన భారత తత్వవేత్తలు మానవుని పశుత్వము నుండి మానవత్వమునకు కొనిపోవు తీవ్ర ప్రయత్నము అనాది కాలము నుండి చేయుచున్నారు.
ఇటువంటి పుత్రులను గన్న భారతమాత ఎంతో అదృష్టవంతురాలు. ఇట్టి భారతదేశంలో జన్మించి వర్ధిల్లి అందే లయించు భారతీయులు ఎంతో ధన్యాతి ధన్యులు. సాయిరాం. ఈ దేశమున గురు శిష్య సాంప్రదాయం అనాదిగా అత్యంత వైభవముగా విరాజిల్లుతున్నది. సద్గురువునకై సాధకులు ఈ దేశమున అన్వేషణ గావింతురు. వారి మనోవృత్తులన్నీ ఏ మహాపురుషుని దర్శనం చేత లయం మగునో అదే తమ గురుస్థానమని నమ్మి వారిని ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సేవించి ముక్తి నొందుచున్నారు. అది మన మనస్సు ఎక్కడ ప్రశాంతమవుతుందో, మన మనస్సు అన్ని ఆలోచనలని వీడి ఎక్కడైతే ఎవరి వద్దనైతే ఏ స్థలంలో అయితే అది ఏకాగ్రం అవుతుందో అదే మన గురుస్థానం అని. అందులకే ఈ భారతావని ముక్తి భూమి అని పేరొందినది. ఇట్టి స్థితి మరి ఏ దేశములందు కానరాదు. భారత జాతి జీవన విధానం సభ్యత సంస్కారములతో కూడుకున్నది. ఇది పవిత్ర గంగా ప్రవాహం లాంటిది. ఈ జాతి జీవన స్రవంతిలో ప్రతి బిందువు పవిత్రత కలిగినదే. భారత ప్రజలు అనాది నుండి పెంపొందించుకొనుచు వచ్చుచున్న యోగ సాంప్రదాయము వివిధ మార్గముల ద్వారా పయనించి చివరకు ఏకత్వం పొందును. నదులన్నీ ఎంతెంత దూరం ప్రయాణించినా చివరకు సముద్రుని చేరు రీతిని వివిధ సాంప్రదాయములు ప్రబోధించే తత్వం సత్యం ఇదియే. ఈ విశ్వం, దాని నిర్మాణం, తత్వం, దాని మూలములను సంపూర్ణంగా తరచిచూచి నిజతత్వమును తెలుసుకొని ఈ పరమసత్యాన్ని ప్రబోధించు మహాపురుషులే ఈ జాతికి రక్షకులు. వారి ప్రబోధములను, వారి నిజ జీవిత విధానములే ఈ జాతికి మార్గదర్శకములు. ఇట్టి మహనీయులెందరినో జగత్తుకు అందచేసినది ఈ భారతదేశం. అనేక మంది అవధూతలు, తత్వవేత్తలు, తత్వాన్వేషకులు, యోగులు ఈ దేశంలో తమ తమ సాధనలతో జగత్తునకు, జగత్తులోని జీవరాశికి రక్షణ కల్పించుచున్నారు. ఇటువంటి తత్వవేత్తలకు, అవధూతలకు ఎందరికో గురువులైన వారు శ్రీ అక్కల్కోట నివాసులు శ్రీ స్వామి సమర్థులు. వీరు చేతి స్పర్శతో, చూపులతో, సంకల్పంతో, మంత్రబలంతో, వాక్కుల చేత శక్తిపాతము చేసి అనేక మంది సాధకులను, సాధారణ వ్యక్తులను మహాత్ములుగా, అవధూతలుగా తీర్చిదిద్ది గురువులకే గురువులైనారు. అంతటి శక్తిపరులైన శ్రీ స్వామి సమర్థులు 22 సంవత్సరములు నివసించిన ప్రదేశమే శ్రీ అక్కల్కోట. అందులకే స్వామిని అక్కల్కోట మహారాజ్ అని భక్తులు పిలుచుకుంటారు. వీరు దత్తావతారులుగా కొనియాడబడినారు. అనేక మందికి శ్రీ దత్తమూర్తి స్వప్నంలో కనిపించి వీరి వద్దకు చేరమని తెలిపిరి. శ్రీ స్వామివారు దత్తాత్రేయులుగా, పాండురంగనిగా అనేక మందికి దర్శనమిచ్చినారు. వారి శిష్యులు ఈ దేశంలో దత్త సాంప్రదాయాన్ని ఎంతో ప్రచారం చేసి శిష్యజనులను ఉద్ధరించినారు. దిగంబరులుగా అనేక ప్రాంతములు సంచరించిన శ్రీ స్వామివారు ఎన్నో అద్భుతమైన లీలలను ప్రదర్శించి శిష్టజనులను రక్షించి దుష్టజనులను శిక్షించినారు. గురువులకే గురువైన శ్రీ జగద్గురువు సద్గురుమూర్తి చరిత్రమును ముందు అధ్యాయములలో దర్శించగలరు అని. కథా ప్రారంభం. పవిత్రమైన ఈ దేశంలో కాశీ అను పుణ్యక్షేత్రం గలదు. అది అన్నప్రదాత అయిన మాత శ్రీ అన్నపూర్ణకు, పరమదయాళుడు అయిన శ్రీ విశ్వేశ్వరులకు నిలయం. అనాదిగా అనేక మందికి ముక్తి నొసంగిన పుణ్యస్థలం. అందు భారద్వాజ సగోత్రీకుడు, ధార్మికుడు, భక్త శిఖామణి, పరమ సాత్వికుడు, అతిథి అభ్యాగతులను సేవించువాడు అయిన శ్రీ దయాసాగరుడు అను బ్రాహ్మణుడు నివసించువాడు. అతని ధర్మపత్ని జ్ఞానేశ్వరి. ఈ దంపతులు అన్యోన్యముగా జీవించుచు నిరంతరము విశ్వనాథుని అన్నపూర్ణలను సేవించుచు సాధు సత్పురుషుల సేవలో, వారి సాన్నిధ్యంలో గడుపుచుండెడివారు.
ఆ దంపతులకు వారి తపోబలం వలన ఒక కుమారుడు జన్మించను. అతనికి విద్యాసాగరుడు అని నామకరణం చేశారు. అతను చిన్నతనముననే వినయ సంపన్నుడై గురువుల వద్ద సకల విద్యలు నేర్చుకొనెను. విద్యల ప్రభావమున ఆధ్యాత్మిక విషయములు కొద్ది కొద్దిగా బోధపడెను. ప్రతి నిత్యం గంగా తీరమున కూర్చుని విశ్వేశ్వరుని ధ్యానించుచుండెను. అతని పుణ్యవశమున అతనిలో తత్వ విచారం ప్రారంభమాయను. ఇది ఏమి విచిత్రం! ఈ శరీరమేమి, ఈ సృష్టి ఏమి, ఈ పుట్టుట చచ్చుట ఏమి, ఈ ప్రకారము కలకాలము జరగవలసినదేనా? ఈ దుస్సహ యాతన పరంపరను నిలుపుదల చేయుటకేదైనా ఉపాయం కలదా అని ఆలోచింప మొదలెడను. దీనిని శుభేచ్ఛ అనేది, అంటే జనన మరణ చక్రంలో పడిపోకుండా ఇంకేదైనా ఉపాయం ఉందా అన్నట్లుగా. ఇది సప్తజ్ఞాన భూమికలలో మొదటిది. బహుజన్మ పుణ్య విశేషము చేతనే ఇటు వివేకం అతనిలో జనించెను. ఈ విషయమై అతను తీవ్రముగా యోచించుచుండెను. కొలది కాలం గడిచినది. ఆ యోచన అతి తీవ్రతరమైనది. దాని నివారణకు అతను అనేక మంది పుణ్యపురుషులను దర్శించి వారితో చర్చించెను. అతనికి సమాధానం కంటే ప్రశ్నలే అనేకం ఉత్పన్నం అయినవి. ఆ రోజులలో కాశీక్షేత్రంలో యోగులు కొందరు కలిసి మణికర్ణికా స్నానఘట్టము వద్ద చాతుర్మాస వ్రతమును ప్రారంభించిరి. అందులో లోక కళ్యాణార్థం సుదీర్ఘ యాగమును సంకల్పించిరి. అందు ఈ విద్యాసాగరుడు తన జ్ఞానమును అభివృద్ధి చేసుకొనుటకు గాను ఆ యోగులను ఆశ్రయించి వారిని సేవింప మొదలెడెను. ఆ 4 మాసములు గృహమునకు వెళ్ళక ఎట్టి శ్రమకైనను ఓర్చుకొని ఎల్లప్పుడూ వారి కనుసన్నలలో మెలుగుతూ వారిచే నొసంగబడిన ప్రసాదమును వారి ఉచ్చిష్టమును భుజించుచు ఎండనక వాననక వారిని సేవించెను. వారు ఈ బాలుని వినయ విధేయతలను చూచి ఆనందించి సద్గురువుల అనుగ్రహం కలుగుగాక అని దీవించిరి. సాయిరాం. అంతేగాక వారి ప్రవచనముల చేత ఇతనికి గురుభక్తి కలిగినది. సద్గురువును పొందాలి అనే కాంక్ష మొదలైనది. దానికై ఎలా ప్రయత్నించాలి, ఎలా పొందగలను అని మనస్సున తీవ్రముగా యోచించుచు ఆ వ్రతము పరిసమాప్తి కాగా వయోవృద్ధులు జ్ఞానస్వరూపులు అయిన ఆ యోగుల సన్నిధి చేరి నమస్కరించి, ఆచార్యులారా, మీరు సద్గురువు అనుగ్రహం కలగాలి అని దీవించినారు. చాలా ధన్యుడను. అయితే సద్గురువు ఎచ్చట లభించగలడు? వారిని గుర్తించుట ఎట్లు? వారిని సేవించుట ఎట్లు? నా యందు దయచూపి తెలుప ప్రార్థన అని చేతులు జోడించి ప్రార్థించను. అంతటా ఆ యోగులలో అతి వృద్ధుడు అయిన శ్రీ నిరంజనానంద సరస్వతి అను సాధు పుంగవుడు విద్యాసాగరుని చూచి, వత్స, నీ ప్రశ్నలు అత్యున్నతమైనవి. అనేక జన్మల సంస్కారము చేత పుణ్యఫలము చేత నీలో ఈ తత్వ విచారణ మొదలైనది ముక్త సంగుడవు అయినావు నాయన. అందుచేతనే ఇటువంటి ప్రశ్నలు వేయగలిగినావు అని దీవించి, వత్స, సద్గురువు ఎచ్చట లభించును అని అడిగినావు. సద్గురువు ఒకచోట లభించును, ఒకచోట లభించడు అని చెప్పలేము. గురువు సర్వాంతర్యామి, సర్వశక్తి స్వరూపుడు. వారు అంతటను ఉన్నారు, అన్నిటా ఉన్నారు. వారు తమను తాము ఈ జగత్తుకు ఏనాడో దత్తం చేసుకొనినారు. శిష్యుడు కూడా శ్రద్ధ చేత, ఓర్పు చేత, నిరంతర అన్వేషణ చేత, మనోవాకాయ కర్మల చేత తనను గురువునకు దత్తం చేసుకొనినప్పుడు, శిష్యుని సాధన అతని పుణ్యఫలం పరిపక్వం అయినప్పుడు వారు లభించగలరు. దానికి ఒక నిశ్చితమైన స్థలం లేదు. అది ఎచ్చటైనా జరగవచ్చును. మరియు బాలక, వారిని గుర్తించుటెట్లు అని అడిగినావు గదా. ఇన్ని ఆలోచనలతో ఉన్న నీ మనోవృత్తులన్నీ ఏ సత్పురుషుని సందర్శనము చేత శాంతి నొంది నిర్మలమగునో, విషయేచ్ఛ తొలగిపోవునో, అంతఃశుద్ధి ఏర్పడునో, పరిశుద్ధమైన శీలం మలవడునో, పరమ సత్యమైన ఈశ్వరతత్వం గ్రాహ్యమగునో, అదే నీ గురుస్థానంగా గుర్తించాలి. అక్కడే నీకు జ్ఞాన ప్రబోధం జరిగి పరమేష్ఠి అనుగ్రహం కలుగును. మరియు ఓ జిజ్ఞాసి, నీవు అడిగిన ప్రశ్నలలో ఆఖరిది, గురువును సేవించుట ఎట్లు? దానికి సమాధానంగా
తత్వదర్శి యోగి అయిన గురువును ఎవరు శ్రద్ధతో, వినయముతో, తదేకనిష్టతో, పట్టుదలతో, ఏకాగ్రతతో, మనోవాకాయ కర్మలతో సేవించుచు ఇంద్రియ నిగ్రహం పాటించదరో వారికి గురువు అనుగ్రహం తప్పక కలుగును. శ్రద్ధారహితునికి, సంశయ చిత్తునికి గురువు అనుగ్రహం కలగదు. అంతేకాదు, ఈర్ష్య, అసూయ, ద్వేషం కలవారికి గురు దర్శనమే దుర్లభం. విషం శరీరమును నష్టపరిచితే ద్వేషం విషం కంటే అధికంగా శరీరంతో పాటు జీవాత్మకు కూడా నష్టం కలిగించగలదు. అందువలన సాధకుడు వీటిని దూరంగా ఉంచి గురువును చేరి సాష్టాంగ నమస్కారం ఆచరించి సేవించి వారి ప్రబోధములను మననం చేసి సాధన చేసి ముక్తుడు కావాలి. అంతేకాదు, అనన్య భక్తితో గురు శుశ్రూష చేయాలి. స్వార్థాన్ని త్యజించాలి. సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించడం అలవర్చుకోవాలి. సర్వభూత హితుడు కావాలి. పవిత్ర కార్యాచరణతో వ్యవహరించాలి. పరమ పవిత్రతతో కలిసిమెలిసి చరించాలి. గురువైన మహాత్ముని పాదపద్మములనే ఆశ్రయించాలి. నేను నాది అనే భావం త్యజించి సర్వము గురువునకు సమర్పించి త్యాగంతో, మౌన వ్రతంతో, పరమగురువుపై పరిపూర్ణ విశ్వాసంతో, సహనంతో ఆయనను పూజించి ఆత్మజ్ఞానం పొందాలి. ఇట్లు ఆత్మజ్ఞానం పొందిన వారికి అసాధ్యమన్నది ఏమీ లేదు. వారు మృత్యువును కూడా జయింపగలరు. సాయిరాం. మోక్షాన్ని పొందగలరు. వేదాంత శాస్త్రములో గురుసేవను 4 విధములుగా చెప్పినారు. 1 స్థాన శుశ్రూష, 2 అంగ శుశ్రూష, 3 భావ శుశ్రూష, 4 ఆత్మ శుశ్రూష. స్థాన శుశ్రూష అనగా శ్రీ గురుదేవుని ఆశ్రమమును గాని గృహారామములను గాని పరిశుద్ధం చేయుచు భద్రముగా రక్షించుచుండుట. అంతేకాదు, శ్రీ గురుదేవులు ఏ ఏ దేశముల కరిగి భక్తులకు జ్ఞానబోధ చేసి పవిత్రులను చేయుచున్నాడో అట్లే తాను కూడా చేయుట స్థాన శుశ్రూష అగును. అంగ శుశ్రూష అనగా గురువు యొక్క దేహమును సేవించుట, రక్షించుట. మరియు శ్రీ గురుమూర్తి ఏ ఏ తపములను ఆచరించి ధ్యానాదులచే శరీరమును పవిత్రముగా శుద్ధము చేసుకొనెనో తానట్లు తన శరీరమును తపోధ్యానాదులచే తేజోవంతముగా నిర్మలముగను చేసుకొనవలెను. భావ శుశ్రూష అనగా గురుడే తల్లి, తండ్రి సమస్తమును ఆయనే అని భావించవలెను. శ్రీ గురుడు ఎట్టి పరబ్రహ్మతత్వమును నిరంతరము భావించుచుండెనో అట్లు తాను కూడా భావించుటకు అభ్యాసం చేయవలెను. ఆత్మ శుశ్రూష అనగా గురువునకు ఇష్టమైన పదార్థములను అడుగక మునిపే తెచ్చి ఇచ్చుట. మరియు గురుదేవుడెట్టి స్వరూప స్థితిలో నిలిచి పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడో తానట్లు స్వస్వరూపమును మరువక సదా సర్వాత్మ భావముతో పరబ్రహ్మ స్వరూపుడై ఉండుటకు ప్రయత్నించవలెను. ఇది ఏ శాస్త్ర ప్రబోధం. ఓ బాలక, నీవు భారతావనిలో గల అనేక పుణ్యక్షేత్రములను దర్శించి అందు గురువును అన్వేషింపుము. నీ మనోవృత్తులు ఎచ్చట శాంతి నందునో, నీకు శాంతి ఎచ్చట లభించునో అది ఏ నీ గురుస్థానమని గుర్తించి అచ్చట గల సద్గురువును సేవించి వారి ద్వారా నీవు ముముక్షత్వమును పొందుము. ఈ విషయమును తిరిగి చెప్పుచున్నాను, గ్రహించుము అని ప్రబోధించెను. అంతటా విద్యాసాగరుడు వారందరికీ పాదాభివందనములను ఆచరించి సెలవు తీసుకుని తన గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు తన సంకల్పము తెలిపి వారి అనుమతి నొంది వారి ఆశీస్సులతో తన యాత్ర ప్రారంభించెను. మొదటగా కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణమాతను దర్శించి తనకు సద్గురువు లభించు విధముగా దీవించమని కోరి యాత్రను ప్రారంభించెను. అనేకమైన దివ్యక్షేత్రములను దర్శించి హిమాలయములకు చేరి అచ్చట గల తీర్థరాజములను, సాధకులను దర్శించి అజ్మీర్ దగ్గరగా ఉన్న పుష్కర క్షేత్రమును చూచి బ్రహ్మదేవాలయమును దర్శించి అభూగిరి స్థానము చేరి దత్తపాదుకులను దర్శించి అచ్చట గల వారిచే శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలను తెలుసుకుని గిరినార్ చేరి
అచట దత్తపాదుకలను పూజించి అచట దత్తావతారములను గూర్చి తెలుసుకుని శ్రీ స్వామి సమర్థులను గురించి విని గరుడేశ్వర చేరి శ్రీ వాసుదేవానందుల సమాధిని దర్శించి వారి దర్శనమును పొంది షేగాం చేరి శ్రీ గజానులను దర్శించి సేవించి వారి అనుగ్రహమును పొంది షిరిడీ చేరి సాయిబాబాను దర్శించి వారి జీవిత చరిత్రను అక్కడ సప్తాహ రూపమున పారాయణం చేయుచు ప్రతిదినము అన్ని హారతులకు సేవలలోనూ పాల్గొని సాయి అనుగ్రహం పొంది పండరిపురం చేరి చంద్రభాగలో స్నానం చేసి పండరినాథుని దర్శించి అచట నుండి దత్తస్థానమైన ఔదుంబరమును దర్శించి అచ్చట శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిచే ప్రతిష్ఠితమైన కామ్యపాదుకలను సేవించి శ్రీ గురు చరిత్ర పారాయణ సప్తాహం చేశాను. అక్కడి నుండి నరసింహవాడి చేరి పరమ పవిత్రమైన కృష్ణ పంచగంగా నది సంగమంలో స్నానం చేసి శ్రీగురుడు ప్రతిష్ఠించిన నయనపాదుకలను దర్శించి అక్కడ గల శ్రీరామచంద్ర మహారాజ్ శ్రీ గోపాలస్వామి మహారాజ్ జీవ సమాధులను దర్శించి ప్రతిదినం నదిలో స్నానం చేసి పాదుకా మందిరమునకు ఔదుంబర వృక్షమునకు 108 ప్రదక్షిణములు చేసి అచ్చటనే శ్రీ గురు చరిత్రను అత్యంత దీక్షతో నియమనిష్టలతో పారాయణం చేయసాగను. సప్తాహం పూర్తయిన తరువాత బ్రాహ్మణుల సహకారంతో పూర్ణాహుతిని చేసెను. ఆ రాత్రి స్వప్నములో ఒక విచిత్రమైన ఆకారంతో ఆజానుబాహుడు సరి అయిన ఆచ్ఛాదన లేని రూపంలో కనపడి, నాయనా, నీవు అక్కల్కోటకు వెంటనే వెళ్ళుము అని ఆదేశించెను. అక్కడి నుండి కొల్హాపురంలో శ్రీ మహాలక్ష్మిని దర్శించి అచటనే గల స్వామి సమర్థుల మందిరమును దర్శించెను. ఆ స్వామి రూపమును చూడగానే అవ్యక్తానుభూతి కలిగెను. కనుల నుండి ఆనంద భాష్పములు రాలినవి. శరీరం పులకరించినది. నరసింహవాడిలో స్వప్నములో దర్శనమిచ్చినది స్వామి సమర్థులే అని అర్థమైనది. అచ్చట ఒక సప్తాహముండి శ్రీ గురు చరిత్రను పారాయణం చేసి మనస్సును నిర్మలం చేసుకొనెను. స్వామి స్వప్న దర్శనం వసంగిరి. ఆ స్వప్నములో వారు, వత్స, నీవు అక్కల్కోటకు వెంటనే చేరుము అని తిరిగి ఆదేశించిరి. అచ్చట నుండి బయలుదేరి ఆనందముగా శ్రీ స్వామి సమర్థుల నామం జపించుచు అక్కల్కోట చేరను. పాఠకులారా, గురువును పొందవలెను అంటే ఎంత ప్రయత్నం అవసరమో, ఎంత తపన అవసరమో, గురువును సేవించుట, వారిని గుర్తించుట మున్నగునవి తెలుసుకున్నారు గదా. 2వ అధ్యాయములో విద్యాసాగరుడు అక్కల్కోట చేరి అక్కడ గురు అనుగ్రహం ఎలా పొందినాడో తెలుసుకుందాం. జై సమర్థ సద్గురు అక్కల్కోట మహారాజ్ కీ జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం ప్రథమాధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. జై జై స్వామి సమర్థ. శుభం భూయాత్.